వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజం మళ్ళొక్క మంచి ముచ్చటెత్తుకొచ్చిన అది వాస్తవం పేపర్లో చాలా అద్భుతమైన న్యూస్ రాసిండ్రు. ఇది రేవంత్ ఒంటరివాడు 100% వాస్తవం. హైడ్రాపై లీడర్ల అసంతృప్తి, సీఎం ఆలోచనకు సొంత పార్టీలోనే మద్దతు కరువు, పార్టీకి నష్టం జరుగుతుందని గ్రహించిన పిసిసి చీఫ్ మహేష్, గ్రేటర్ ఎమ్మెల్యేలతో సపరేట్గా మీటింగ్, హైడ్రా మూసి ఉదంతాలు సర్కార్కు చెడ్డపేరే, ముక్తకంఠంతో కాంగ్రెస్ శ్రేణులంతా రేవంత్ దూకుడును ఖండిస్తున్న వైనం, రుణమాఫీపై రాంగ్ స్టెప్, ఇప్పుడు హైడ్రా ఓ బ్లండర్ మిస్టేక్. చాలా అద్భుతం. ఇది 100% వాస్తవం. కాంగ్రెస్ కార్యకర్తలారా, కాంగ్రెస్ పార్టీ లీడర్లారా, మీ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇది డ్రామా. మరి అటు చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామానా, కేసీఆర్తో ములాఖత్ అయి కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఆలోచించాలి. మేము ఎందుకోసం అంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావాలనే ఆలోచనతో కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ సమాజానికి ఏదైనా సేవ చేస్తారు అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మేము ఆల్రెడీ మొత్తుకొని కేసీఆర్ను భూస్థాపితం చేసి కాంగ్రెస్ పార్టీని తెస్తే ఎవరిని విలువకుండా, గతంలో నేను చాలాసార్లు చెప్పిన, విద్యార్థులను ఒక 20 మంది విద్యార్థులను కమిటీ వేయండి, ఒక కళాకారుల కమిటీ వేయండి, నిరుద్యోగుల కమిటీ వేయండి, అదేవిధంగా ఉద్యోగస్తుల కమిటీ వేయండి, లాయర్ల కమిటీ వేయండి, డాక్టర్ల కమిటీ వేయండి, సీనియర్లు ఎవరైతే తలమాసినటువంటి చాలా మేధావులు ఉన్నారో మేధావుల యొక్క కమిటీ వేయండి. వేసి అద్భుతంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అందరికీ ప్రతిఫలాలు అందే విధంగా, తెలంగాణ వచ్చిన తర్వాత అందరికీ న్యాయం జరిగే విధంగా తీసుకెళ్ళండి అని పదే మొత్తుకున్న దాన్ని అన్నిట్లను పక్కకు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కన్ఫ్యూజ్లో పడ్డాడు. ఇవాళ వాళ్ళ ఫ్యామిలీని, ఆయనను ఏ ముఖ్యమంత్రిని తిట్టినంత కుక్క తిట్లు తిడతా ఉన్నారు. ఎందుకు? అది అవసరమా వాస్తవానికి? ఇప్పుడు ప్రజాసేవ చేయడానికి వచ్చినోడివి, అదే ప్రజల చేత నువ్వు ఘోరమైనటువంటి శాపనార్థాలు తింటే ఇది మంచిదా? నీకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? చాలా అద్భుతంగా రేవంత్ ఒంటరివాడు అనేది చాలా అద్భుతమైనటువంటి ఐటమ్. ఇది చాలా నాకు నచ్చినటువంటి ఐటమ్. రుణమాఫీపై రేవంత్ రాంగ్ స్టెప్ చేశాడు, అది అధిష్టానం గుర్తించింది. కొండంత రాగం తీసి ఏదో కుంట్ల పాట పాడినట్లు పార్టీ పరువును తీసే విధంగా రైతులతో అంతరం పెంచుకునే విధంగానే రేవంత్ ఆలోచన చేశాడు. ఆ నష్టం పార్టీకి జరిగింది. దాని నుంచి కోలుకోక ముందే హైడ్రా అంటూ అక్రమ కట్టడాలని, చెరువుల పునరుద్ధరణ అని సంస్కర్త వేషం కట్టాడు. ఈ బొమ్మ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. హైడ్రా అనేటటువంటి బొమ్మ అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే అదొక నేను ఒక సంఘ సంస్కర్తను, నేను అద్భుతంగా తెలంగాణను తీర్చిదిద్దుతని చెప్పేసి ఎచ్చులకు పోయి ఎల్లక్కలబడ్డాడు రేవంత్ రెడ్డి. అట్లనే ఇప్పుడు ఇలా వరుస తప్పిదాలతో రేవంత్ రెడ్డిపై సొంత పార్టీలో అగ్గి రాజుకుంది. అసలే ఎక్కడి నుంచి వచ్చాడో మా పార్టీలో సీఎం అయ్యాడనే గరం ఉండనే ఉంది. సీనియర్ల లోపల రగిలే మంటలు ఉండనే ఉన్నాయి. సీఎం నేననే స్వేచ్ఛ వాతావరణం ఇబ్బడి ముబ్బడిగా ఉన్న పార్టీ నాయే. ఇంకేముంది? ఇలా ఆదిలోనే రాంగ్ స్టెప్స్ వేస్తున్న రేవంత్పై ఇక దాడికి దిగరా? పీకల్ లోతు కోపంతో సమయం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు, పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ కార్యకర్తలు. అంటే చాట్ల తవుడు పోసి డబుల్ ఇన్ల కొట్లాట. కాంగ్రెస్ సర్కార్ డబుల్ గేమ్ ఇది.
చంచల్గూడలో డబుల్ ఇండ్ల కోసం సొంత దరఖాస్తుదారుల లొల్లి. మూసి నిర్వాసితులకు డబుల్ ఇండ్ల మంత్రం తిరగబడింది. ఎందుకో సర్కార్ ఇంత హడావిడి గాడి తప్పి కన్ను లొట్టబోయేటట్లు చేసుకునడం. వాస్తవానికి డబుల్ బెడ్రూమ్లు అంటే వాస్తవానికి చిన్న అగ్గి పెట్టెలాగా ఉండేటటువంటి అవి వాస్తవానికి మంచి ఇళ్ళల్లో మంచి ఇల్లు కట్టుకొని నివసించినటువంటి వాళ్ళకు అవి సూటబుల్ కావు. వాస్తవానికి చెప్పాలంటే వాళ్ళకి ఏదైనా ఒక 100 ఎకరాలో 100 గజాలు 200 గజాలు ఎంతో కొత్త 150 గజాలు ఇచ్చి వాళ్లకు రేకులు వేసుకున్న వాళ్ళకి ఆనందం ఉంటుంది. వాస్తవానికి అంటే వాళ్ళకి ఎందుకు అనుమానం వచ్చిందంటే ఈ డబుల్ బెడ్రూమ్ల ఇరికిస్తే వాళ్ళ పని పోతుంది. టోటల్గా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా మారిపోతుంది. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏదైతే ఏది మల్లన్న సాగర్ నిర్వాసితులు ఉన్నారో అదేవిధంగా కాళేశ్వరం నిర్వాసితులు ఉన్నారో ఆ గ్రామాలు వీళ్ళు మింగేసి వాళ్ళ భూముల్ని మింగేసి వాళ్ళకు భూములు లేకుండా జాగలు లేకుండా చేసి ఇండ్లు లేకుండా చేసి వాళ్ళకి ఏదో చిన్న డబల్ బెడ్రూమ్లలో ఇస్తే వాళ్ళు మళ్ళీ కూలి పని చేసుకున్నట్టు 20 ఎకరాలు ఉన్నటువంటి వాడు కూలి పని చేయాలంటే ఎట్లా చేస్తాడు? ఒక్కసారి ఆలోచించాలి. 20 ఎకరాలు 25 ఎకరాలు ఉన్నటువంటి భూస్వామి ఆయన కూలి పని చేసుకుంటా ఎట్లా వాళ్ళ కుటుంబాలను పోషిస్తాడు? అది ఆలోచించిందా ప్రభుత్వం, గత ప్రభుత్వం? అది ఆలోచించక చేసినటువంటి తప్పిద ఇయ్యల్ల హైడ్రా పేరు మీద పేద ప్రజల ఇండ్లు కూల్చుకుంటూ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పిదము చాలా ఘోరమైనటువంటి తప్పిదము. దీనివల్ల రేవంత్ రెడ్డికి ఏం కాదు, రేవంత్ రెడ్డి ఎంత సంపాదించుకోవాలో, ఎన్ని అక్రమాలు చేయాలో, ఎన్ని ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలో అవన్నీ చేసేసుకుంటాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడనే కాదు భారతదేశం వ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది, ఇంకా బలిష్టంగా రాబోతుంది. ఆ చెడ్డ పేరు వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా పోవడము అనేటటువంటిది జరుగుతున్నటువంటి పరిణామం. ఇవాళ మరి సోనియమ్మ ఏం చేస్తున్నది, మరి రాహుల్ గాంధీ ఏం చేస్తూ ఉన్నాడు, ప్రియాంక గాంధీ ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎటువైపు పోతున్నారు? మరి కాంగ్రెస్ పార్టీని టోటల్గా క్లోజ్ చేయాలనుకుంటే ఇది ఇట్లనే వదిలేయండి, అన్ని రాష్ట్రాల్లో కూడా వదిలేయండి. ఎందుకు మీరు పోటీ చేయడం? ప్రజల మీద పడి ప్రజలకు అన్యాయం చేసే విధంగా, ప్రజలకు నష్టం చేసే విధంగా మీ పార్టీని తీసుకొచ్చేసి మేము ఏదో ప్రధానమంత్రి అవుతామని చెప్పేసి ఆయన కలలు. కానీ మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు నడపాలా? ఇంత దారుణంగా పేద ప్రజలకు అన్యాయం చేసుకుంటా కాంగ్రెస్ పార్టీని ఎందుకు నడపాలా? దాన్ని వదిలేయండి. కనీసం ప్రత్యామ్నాయంగా ఇంకొక పార్టీ అన్న వస్తుంది, ఇంకా బోల్డ్ అని పార్టీలు ఉన్నాయి. అది కాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే విధంగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను మేం కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధినాయకులు, సీనియర్ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క కొత్త నాయకులు, కార్యకర్తలు వీళ్ళంతా కూడా ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదైనా మీటింగు పెట్టుకొని మీరు చర్చించవలసినటువంటి అవసరం ఉన్నది, ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ అవసరాలను పక్కకు పెట్టి మీరు మొత్తం భూస్థాపితమైన తర్వాత కళ్ళు తెరిస్తే మాత్రం మీ పార్టీకి చాలా తీరని అన్యాయం జరిగేటటువంటి మాట పక్కా. మరి కాసుకోండి, చూసుకోండి.